మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. జై శ్రీమన్నారాయణ. కుంభరాశి వాళ్ళకి జూలై నెల 2026 ఓవరాల్గా ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏమన్నా ప్రత్యేక యోగాలు ఏమన్నా విశేషం కలిసి రాబోతుందా, లేదంటే కాస్త కష్టపడాల్సిన మాసమే అంటారు? ఓవరాల్గా ఏం చెప్తారు? కుంభరాశి జూలై మాసం 2026 సంవత్సరం గ్రహాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే అండి, ఒకడు ఇప్పుడు ఎట్లా ఉండిద్దంటే, ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి 10 మంది సహాయం చేస్తూ ఉంటారు, అందరూ కూడా మంచి ఆరాధ్యంగా ఉంటుంటారు. ఒకడు వచ్చి వాళ్ళని గెలుగుతూ ఉంటాడు, గెలగ్గానే వీళ్ళలో ఒకళ్ళొకరికి అది పడుతూ ఉంటుంది అనమాట. పట్టిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఆ వ్యక్తి చెడైపోతూ ఉంటాడు. ఆ చెడైపోయిన వ్యక్తి అంటే ఇప్పటిదాకా తిన్నటువంటి వ్యక్తులందరూ కూడా చెడుగా చూస్తూ ఉంటారు అనమాట. అంటే కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసంలో ఎలా ఉండేదంటే, చేసేదంతా కూడా సహాయం చేస్తూ, చేసేదంతా కూడా తింటూ, చేసేదంతా మన అనుకున్న వ్యక్తులందరూ కూడా వీరి మీద దండెత్తి వీరి మీద ఎన్నో రకాలైనటువంటి ఒక చెడుని చెప్పి కించపరిచేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. దాంట్లో వీరికి ఏంటంటే కష్టపడే తత్వం. కుంభరాశి అంటేనే కష్టపడే తత్వం, అందరినీ దగ్గర చేసుకోవాలనే తత్వం ఉంటుంది, కష్టపడే తత్వం ఉంటుంది, ప్రతిదీ కూడా పని చేయాలనేటువంటి ఆరాటం ఉంటుంది. ఎన్ని కూడా నెగిటివ్స్ లేకుండా, నెగిటివ్స్ పడ్డా కూడా వీరు తాటకుండా వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. అలాంటి కుంభరాశి వారికి ఈ మాసంలో ఆరోగ్య సమస్య కూడా ఎదురవుతుంది. ఈ ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుందంటే కనుక, రాహువు 2వ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దాంతోపాటు ఇక్కడ కర్కాటక రాశిలో బుధుడు గురువు ఇద్దరు కలిసి ఉన్నారు. దీంతో మిథున మనకి కర్కాటక రాశి బుధుడు గురువు కలిసి ఉండటం ఈ యొక్క జూలై మాసం మొత్తం. అలానే కుంభరాశిలో నుంచి రాహు వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటంటే కనుక ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి కేతుతో పాటు శుక్రుడు ఉండటం. ఈ యొక్క గ్రహస్థితి మనం చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాల కన్నా కూడా ఇంకా కొంచెం తక్కువ ఫలితాలే అని చెప్పొచ్చు కుంభరాశి వారికి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మాసంలో ఈ 30 రోజులు చేసేటువంటి యోగా కావచ్చు, ప్రాణి హీలింగ్ కావచ్చు, సాధన కావచ్చు, రానున్నటువంటి మాసాల్లో అదృష్టం అది ఆ ఒక గ్రహం కావచ్చు, దేవుడు కావచ్చు, మంచి సానుకూలపరిచేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఈ మాసంలో చేసేటువంటి ధ్యానం అనేది ప్రతి ఒక్కటి కూడా వీరికి మంచి సానుకూలపడుతుంది అన్నమాట. అలానే లవ్ ఉందనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. వీరికి ఏదైనా ప్రయత్నం చేస్తే జూలై 22వ తారీఖు తర్వాత మన అనిపించుకున్నట్టు ఆ లవ్ కూడా అరేంజ్డ్ గా అనిపించుకుంటే కనుక కొంతమేర వీరికి బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక విదేశీయానం అయితే కనుక ఇప్పుడు కొంచెం ఆగడం మంచిది. ఆగస్టు 15 వరకు విదేశీయానం అయితే ఆపుకోవడం మంచిది. దానికి కన్సల్టెన్సీ ద్వారా కానీ, ఏజెంట్ల ద్వారా కానీ డబ్బు పెట్టి మోసపోయేదానికి కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర వీరు కొంచెం ఆగి ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వీరు విదేశానికి వెళ్తారు. అలానే వీరు వ్యాపారం పెట్టాలి అనుకుంటే కనుక మనం అనుకుంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ రంగాలు, ఆర్కిటెక్చర్ రంగాల్లో పెయింట్, ఇనుము, ఇటుక ఇలాంటి వాటిల్లో అయితే సివిల్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నింటిలో కూడా వీరికి చాలా అద్భుతంగానే కనబడుతోంది. ఇకపోతే కుంభరాశి వారు ఏదైనా బాగాలేనప్పుడు, గ్రహాలన్నీ సానుకూలంగా లేనప్పుడు ఏదైనా దాన ధర్మాలు, యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకుంటే, పూజలు శాంతి హోమాలు చేయించుకుంటే సరిపోతుంది. అలా కాకుండా నా జాతకం బాగాలేదు, నాకు అష్టదిబ్బంది అయిపోయింది, నా టైం బాగాలేదు, నా గ్రహాలు బాగాలేవు, నేను ఇంతే, నా బతికింతే అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మనం ఎందుకు వచ్చామో, ఎందుకు చేస్తున్నామో, ఎందుకు మనం ఏజ్ ఉంటుందో కూడా తెలియకుండా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి, దాన్ని బట్టి ఆరాధన చేసుకోవాలి. ఏమిటంటే మనకి ఎప్పుడైనా ఏదైనా పని అవ్వట్లేదు, ఒకసారి అంటే అయిపోయింది, 2 సార్లు అవ్వట్లేదు అన్నప్పుడు గ్రహించుకోవాలి. రెండోది, అందరూ మనకు దూరం అవుతున్నారు ఎందుకు, అలానే ఎందులో పెట్టుబడి పెట్టినా వ్యాపారం నష్టమైతే ఉంది ఏంటి, అందరికీ కుంభరాశులకు ఇలానే ఉందా, నాకు ఇలానే ఉందా గమనించుకోండి. ఆ గమనించుకున్న తర్వాత నేను ఒకటి చెప్తాను. ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి అలా ఉండదండి. ఎవరైతే మంచి ఎక్కువ చేస్తారో కుంభరాశి వాళ్ళకి ఎదుటివారు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేశారు. నేను మంచివాడిని కదని నాకేదో చేపిస్తానంటే ఆ మంచితనం ఇంకోలో కాకుండా నాకే కావాలని చేపిస్తుంటారు కదా. ఇప్పుడు నా భర్త మంచోడు నాకు భార్య చెప్పింది అనుకోండి, పక్కన వాళ్ళకి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇతన్ని లవ్ చేయడం మొదలు పెడతారు, ఇతనికి హిప్నాటిజం చేస్తారు, వాళ్ళలో నిప్పులు పోస్తూ ఉంటారు. అలానే నా భార్య మంచిదని వేరే వాళ్ళు చెప్పారనుకోండి, ఆ భార్యమే కన్నేస్తారు, వాళ్ళ భార్య కాదు వీళ్ళ భార్యమే కన్నేస్తూ ఉంటారు. అలాంటి దరిద్రుడు వ్యవస్థ మన దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. కాబట్టి ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచివారే కాదనల్లా, కానీ ఆ మంచివారికి కష్టాలు ఉంటాయి. అందుకోసమే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సిందంటే మనకి ఏదో జరుగుతుంది, అందరూ మంచివారు లేరు, ఖచ్చితంగా లేరండి. మనం అయితే అందరూ అవ్వాలని లేదు. కాబట్టి మన పర్సనల్ షేర్ చేయకుండా మనకి ఏం జరిగింది అనేది
ప్రతి 3-4 మాసాలకు ఒకసారి గురువుని సంప్రదించాలి. మన ఆరోగ్యం బాగోతే హాస్పిటల్కి ఎలా వెళ్తామో గురువుని కూడా మంచి గురువు ఉండాలి. అది గంగిరెద్దులో అవతారం వేసుకున్నటువంటి గురువులు కాదు. ఏదైనా సాదాసీదాగా విద్య వచ్చినటువంటి గురువులు ఉంటే వారి వద్దకు వెళ్తే కనుక ఖచ్చితంగా మనకి ఏం జరిగిందనేది తెలుస్తూ ఉంటారు. ఆ తెలిసిన తర్వాత ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరికితే కనుక అది రూపాయల్లో ఉండాలి, లక్షల్లో ఉండకూడదు. మనల్ని భయపెట్టే గురువుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. మనకి సానుకూల పరిచేటువంటి వాతావరణం చెప్పి మన సమస్యకి పరిష్కారం చూపించేటువంటి గురువుల దగ్గరికి మనం చెంత చెల్లాలి. అప్పుడు మనకి ఏదైనా సమస్య నివృత్తి అవుతుంది. అలానే చాలా అదృష్టం ఎలా ఉంటుందంటే ఏదో వస్తుంది, ఖచ్చితంగా సాధిస్తాము, మనం ఇప్పుడే నిలదొక్కుంటున్నాము అని ఉంటది. కానీ వెనక మాత్రం భయం అనేది ఒకటి ఏర్పడుతుందండి. ఎందుకంటే వచ్చే వనరులు సరిగా చేతికి అందవు. దీంతో పాటు వీరు అనుకుంటారు, నా టైం బాగాలేదు, నా జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా గ్రహాలు బాగాలేవు, నా స్థితిగతులు బాగాలేవు, నా దరిద్రం టైం అంతా ఇలానే ఉంటది, సంపాదిస్తాను తినేదాకా నాకు రాదు అని చెప్పి అనుకుంటారు. కాదు. వీరిపైన ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నామే శత్రువులు. మనం ఎవరికైతే సహాయం చేస్తామో, ఎవరికైతే మనం ఆదరణ తీసుకుంటామో, ఎవరికైతే మనం డబ్బులు కానీ ఏదైనా ఇస్తామో, వాడిని ఆరాధిస్తామో, మనకు దగ్గర చేసుకొని చావరదిస్తామో, వాడి వలన వీరు పడేటువంటి కష్టాలు అన్నమాట. ఆ మానవ గ్రహాలు చేసేటువంటి కష్టాల వలన ఏం అర్థం కానటువంటి పరిస్థితికి ఏర్పడేసి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానితో పాటు కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, మజిల్స్ పెయిన్ కానీ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే 2వ స్థానంలో శనితో పాటు రాహు వెళ్ళిపోతున్నాడు కాబట్టి, శనితో 3వ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం చవి చూసుకునే పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది. దీనితో పాటు మనకి ఈ యొక్క మాసంలో ఒక అదృష్టం ఉంటుందండి. పెళ్లి సంబంధాలు కుదరవు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు. పెళ్లిళ్ళు అంటే ఒకసారి కూడా కాని వారికి పెళ్లి అయి ఉంటే మాత్రం ఇంకేం చేయలేరు. అదృష్టం ఏంటంటే వీరికి మంచి ఆదాయం వచ్చేటువంటి వనరులు దొరకడం, పెట్టుబడులైనటువంటి వ్యాపారాలు చేసుకోవడం. ఇప్పటిదాకా వీళ్ళు కష్టపడతారు, కాయగంజి కాసుకుని కష్టపడుతూ ఉంటారు. కానీ ఇక పెట్టుబడులు లేకుండా వ్యాపారం చేసుకునే అదృష్టం, అవకాశం వీరికి వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా అవకాశమేనండి. అది ఖచ్చితంగా వీరు చవి చూడాలి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని జార చేర్చుకోవద్దు. అలానే వీరికి రైతులుగా మాత్రం మంచి పేరు ప్రఖ్యాతి వస్తుందండి. ఏదైతే అదృష్టం కోల్పోయింది అనుకుంటారో ఆ అదృష్టం మళ్ళీ తిరిగి వస్తుంది. రైతులుగా చేయాలి వీళ్ళు. ఎరువులు అమ్మడం కానీ, రైతులుగా కానీ ప్రయత్నించాలి. రియల్ ఎస్టేట్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ వీరికి అదృష్టం వస్తుందండి. చాలా అదృష్టం వస్తుంది. ఆ రంగాల్లో వీళ్ళు వెళ్తే చాలు. ఇక సెలబ్రిటీలుగా సినీ అవకాశాలు కానీ, రాజకీయ రంగంలో ఇప్పుడు అడుగు పెడుతుంటే కూడా మంచి అవకాశాలు వీరికి మంచి లాభి పొందుతాయి. కాబట్టి ఇలాంటి అవకాశాలు వీరు వెళ్ళాలి. అలానే భార్యాభర్తల మధ్య గొడవ, అన్నతమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇంకా ఏదనుకుని ముందుకు వెళ్ళిపోవటం, అష్టదిబ్బందన, ఎందులో పెట్టుబడి పెడితే కూడా లాభాలు రాకపోవడం, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి రాకపోవడం, భార్యాభర్తల మధ్య చికాకులు గొడవలు, కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి మోసపోవడం, తెలియని వ్యాపారాలు పెట్టుబడి పెట్టేసి ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకటే ఏదైనా సరే ధ్యానంలో కూర్చోవాలి. ఏదైనా గ్రహానికి జపం చేసుకుంటూ ఉండాలి. ఏది గ్రహం లేదంటే ఓంకారనాదం చదువుకుంటూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఎన్నో రకాలైన మంత్రోచ్చారణలు, ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి వెళ్ళాలంటే సమయం ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ మంత్రోచ్చారణ చేసిన వస్తువులు సురేష్ గారి దగ్గర బొచ్చడు ఉంటాయి. ఆ మంత్రోచ్చారణ చేసిన వస్తువులు సరసమైన ధరలోనే ప్రజల చెంతగా చేర్చే సదవకాశం కూడా లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్ కూడా వారు కాల్ చేసినా, మెసేజ్ చేసినా వారి చెంతగా చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. దీంతో పాటు దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం కన్నా ముందు వీరికి ఏంటంటే కనుక ఇలాంటి హిప్నాటిజల్, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి దరిద్రమైనటువంటి గురు వ్యవస్థ ఉన్నది. ఇలాంటి చేసేటువంటి గురువులు చాలా మంది ఉన్నారు. ఇకపోతే వాటికి విరుగుడు చేయాలన్నా, విముక్తి కలిగించాలన్నా కూడా నాలాంటి గురువుల దగ్గరికి వెళ్లాల్సిందే. నేను గొప్పని ప్రపంచంలో నేనే అని కాదు, నాలాగా చేసేటువంటి సాధన చేసే గురువుల్ని ఎంచుకొని వెళ్ళాలి. కాబట్టి అలా వెళ్ళినప్పుడే మనకు అదృష్టం, అవకాశం అన్ని కూడా మనకి సానుకూలంగా ఉంటా ఉంటాయి. ఇక వీరికి కావాల్సిన విషయం ఏంటంటే కనుక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, 3 కలర్స్ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వారం శనివారం, మంగళవారం అద్భుతం కలిసి వస్తుంది. అలా శనివారం, సోమవారం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అలానే కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు, పడమర 2 దిక్కులు వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ వచ్చేసి 8 and 4, 6 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తా ఉంది. ఇక వీటితో పాటు దేవుని దగ్గర ఇప్పుడు చూడాలి మనం. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, నాటు శనగలు అంటారు, వాటిని నానబెట్టి గుడాలుగా వండేసి నైవేద్యం పెట్టడం, లేదంటే
బఠానీలు ఉంటాయి, మనకి పానీపూరి బండి మీద అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు. ఆ బఠానీతో మన గుగ్గిలు వండేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం. హనుమాన్ మందిరంలో అరటిపళ్ళు కనీసం ఒక డజన్ అయినా సరే సమర్పించుకొని హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించుకుంటే కనుక 11 ప్రదక్షిణాలు చేస్తే వీరికి ఎనడలేనటువంటి శక్తి యుక్తులే కాకుండా ఎన్నో రకాలైనటువంటి సానుకూల పడేటువంటి లభ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా కావాలి అంటే ఏదైనా ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సింది. కానీ ప్రతి మనిషి కూడా ఏదో ఒక ప్రపంచానికి ఏం చెప్పినా వారి ఇంటి వరకు బాధ్యత కోసమే బతుకుతూ ఉండాలి. అలానే ఒక మనిషి కోసం మన జీవితం ఆగకూడదు, ఒక మనిషి కోసం మన జీవితం పోకూడదు. అలానే మనం నెగిటివ్ థాట్స్ ఏది కూడా మనకు రాకూడదు. కాలం వచ్చి పోవాలి తప్పితే మనం ప్రత్యేకంగా పోవాలని అనుకోకూడదు. అలాంటి థాట్స్ వస్తున్నా కూడా అది కూడా నెగిటివిటీనే. అలాంటివి ఉన్నా కూడా ఖచ్చితంగా సంప్రదించండి. ఓవరాల్ గా ఈ జూలై మాసం మీ రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.